మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని నూతన అధ్యక్షులు పత్రి శ్రీనివాస్ అన్నారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటానని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రెస్ క్లబ్ నందు మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా పత్రి శ్రీనివాస్ నూతన బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ, మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం గౌరవ అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించడం చాలా ఆనందంగా ఉందని, ఈ అవకాశం కల్పించిన మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు గణేష్ మహారాజ్కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. గణేష్ మహారాజ్ ఇప్పటి వరకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని, మహాదళ్కు సంబంధించి మాత్రమే కాకుండా కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడాలనేదే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. కష్టంలో ఉన్నది హిందువులు, ముస్లింల, క్రైస్తవుల అని ఆలోచించకుండా మహాదళ్ సహాయం చేయడంలో ముందంజలో ఉంటుందని చెప్పారు. మహాదళ్ ఆంధ్ర రాష్ట్ర యువ విభాగం నూతన అధ్యక్షునిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా ముందుంటానని చెప్పారు. హిందువులపై జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను అరికట్టాల్సిన అవసరం ఉందని, హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కూటమి నాయకులు పవన్ కళ్యాణ్, పివిఎన్ మాధవ్ హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తూ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారని చెప్పుకొచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా, జిల్లా వ్యాప్తంగా నూతన కార్యవర్గం ఎన్నుకునే విభాగంలో భాగంగా ఈరోజు శ్రీ పత్రి శ్రీనివాస్ గారిని గౌరవ అధ్యక్షులుగా రాష్ట్రానికి ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఆ బాధ్యతలను ఇవ్వడానికి ఈరోజు మనం ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా శ్రీనివాస్ అన్న గారు వ్యాపారవేత్తగా, అలాగే రీసెంట్గా మన భారతీయ జనతా పార్టీలో బాధ్యతలు తీసుకుంటూ కృషి చేస్తూ ఉన్నారు. ఆయన కృషి మరింతగా మహాదళ్ వ్యవస్థాపక మాతో పాటుగా, అధ్యక్షుడితో పాటుగా సమానంగా రామలక్ష్మణులు ఎలాగైతే వర్క్ చేస్తారో ఫ్యూచర్లో అలాగే ఈ రాష్ట్రానికి, హిందూ ధర్మానికి, మన ప్రజానీకానికి సమస్యలను పరిష్కరించి ఒక వేదికగా ఈ ముందుకెళ్తారని ఆశిస్తూ వారికి ఈ గౌరవ అధ్యక్షులుగా ఈ యొక్క బాధ్యతను ఇవ్వడం జరుగుతున్నది. ఈ మహాదళ్ అనే ఒక వ్యవస్థలో నాకు ఈ అవకాశం ఇచ్చిన గణేష్ మహారాజ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళు చాలా యాక్టివిటీస్ చేశారు. నాట్ ఓన్లీ మహాదళ్ అంటే ఒక హిందూకి సంబంధించిందనే కాదండి, కష్టంలో ఉన్న ప్రతి వ్యక్తికి సహాయపడేది మహాదళ్. అది హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ఇతరులు అవ్వచ్చు. మహాదళ్ అనే వ్యవస్థ ద్వారా ఎవరికి ఏ కష్టం ఉన్నా, మంచైనా చెడైనా వాళ్ళకి సపోర్టుగా ఉంటూ ఈరోజు వరకు మన రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ మహారాజ్ గారు ఎన్నో కార్యక్రమాలు చేశారు. రీసెంట్గా ఆయనతో కలిసి నేను 1-2 కార్యక్రమాలు చిన్నవి చేశాను. మరో ఎన్నో చేయాలని కోరుకుంటూ ఆయన నన్ను ఇందులోకి ఆహ్వానించడం జరిగింది. ఆహ్వానించిన దానికి ఇవాళ నేను ఇందులో మీ పాత్రికేయుల ముందు వచ్చి జాయిన్ అయ్యేందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాను. ఒకటి ఏంటంటే, హిందువులకి జరిగే అన్యాయాలు, గోరక్షకు జరిగే అన్యాయాలు, హిందూ ధర్మ రక్షణ కొరకు పాటుపడే ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు రాష్ట్రంలో 3 నాయకులు ఉన్నారు. కూటమి ప్రోగ్రాంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మాధవ్ గారు, సెంట్రల్లో నరేంద్ర మోడీ గారు. వాళ్ళు నాట్ ఓన్లీ ఒక పార్టీ కానీ సపోర్ట్గా కాకుండా ధర్మాన్ని రక్షించుకుంటూ డబుల్ ఇంజిన్ సర్కారు చేసుకుంటూ ఎలా వెళ్తున్నారో వాళ్ళ అండదండలు కూడా మాకు ఉండాలని కోరుకుంటూ, మీ ద్వారా ఈరోజు ఒక చిన్న విషయం, ఇవాళ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ మహాదళ్ సంస్థ తరపు నుండి, మా తరపు నుండి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఇంకోటి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హిందూ ధర్మ రక్షకుడిగా అన్ని విషయాల్లోనూ బాగా యాక్టివ్గా పార్టిసిపేట్